హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీస్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. మనం వాటర్ మిలన్ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, వాటితోనే మన ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీస్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం వీటి కోసం అయితే వాటర్ మిలన్ తొక్కలు తీసుకోవాలి. వాటి పైన ఉన్న గ్రీన్ కలర్ పార్ట్, రెడ్ కలర్ పార్ట్ కంప్లీట్గా తీసేయాలి. ఇలా రెడ్ కలర్, గ్రీన్ కలర్ అనేది లేకుండా నీట్గా చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోకూడదు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే మరీ చిన్నవి కూడా కాదు, ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కప్ తీసుకొని కొలుచుకోవాలండి. ఎన్ని ముక్కలు ఉంటే వాటికి తగ్గట్టు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే 4 కప్పులు ముక్కలు అయ్యాయండి. 1 కప్ షుగర్ వేసుకోవాలి నేను. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక మనం కట్ చేసుకున్న ముక్కలను అందులో వేసుకోవాలి. వీటిని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువసేపు అయితే ఉడికించుకోకూడదు. ఒక 10 or 13 మినిట్స్ ఉడికించుకున్నాక హోల్స్ ఉండే గిన్నెలో వడపెట్టుకోవాలి. ఇలా వాటర్ లేకుండా వడపెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1 కప్ షుగర్ వేసుకోవాలి. చెప్పాను కదండి, 4 కప్స్ ముక్కలు అయితే 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ షుగర్ లైట్గా లేతపాకం వచ్చాక మనం ఉడికించుకున్న ముక్కలను అందులో వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అందులోనే కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత స్టవ్ కట్టేసి చిన్న చిన్న కప్పుల్లో వేసుకోవాలండి. వాటిని మన దగ్గర ఎన్ని ఫుడ్ కలర్స్ ఉన్నాయో అన్ని కప్పుల్లో వేసుకుంటే సరిపోతుంది. కప్పుల్లో వేసుకున్నాక మన దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేసుకున్న వాటిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలా వదిలేయాలండి. ఆ కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అవి. మార్నింగ్ తీసి చూస్తే ఇలా ఉంటాయండి. ఒక ప్లేట్ తీసుకొని అవి ఆరబెట్టుకోవాలండి. ఇలా ప్లేట్లో వేసుకున్నాక ఎండలో అయితే అసలు పెట్టుకోకూడదండి, ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి. అవి తొందరగానే ఆరిపోతాయి. ఎండలో పెట్టుకోవడం వల్ల డ్రై అయిపోతాయండి, వాటికి ఉన్న టేస్ట్, ఫ్లేవర్ రెండు పోతాయి. ఫ్యాన్ కింద మార్నింగ్ ఆరబెట్టుకుంటే ఈవినింగ్కి ఇలా అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సేమ్ ఫ్లేవరు సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఇవి ఆరిపోయినాక ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.